ఈ రోజు గాజువాకలో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు, మంత్రులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. వస్తున్న ఎన్నికల్లోని గాజువాకలో విజయం సాధించి సీఎం గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ వివరిస్తూ మనం ఈ గాజువాక నియోజకవర్గం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గాజువాకలోని ఉన్న కార్పొరేటర్లు, నాయకులు అందరూ కూడా తమకు సహకరించాలని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ పెద్ద సుబ్బారెడ్డి గారు కూడా మన కాసేపట్లో విచ్చేస్తున్నటువంటి తరుణంలో వారి ఇరువురు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించేటువంటి కార్యక్రమం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అందరూ కూడా మొదటి విడతలో ఎన్నికలు జరుగుతాయి, ఏప్రిల్లోనే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఆలోచనతో అందరం కూడా ఉన్నాం. కానీ ఎన్నికల ప్రకటన జరిగిన తర్వాత, షెడ్యూల్ ప్రకటన జరిగిన తర్వాత 4వ విడతలో అంటే మే 13వ తారీఖున జరుగుతున్నాయని చెప్పి మనకి తెలిసిన తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమానికి మనం వార్డుల వారీగా ప్రచారం నిర్వహించేటువంటి దానికి కావాల్సినటువంటి సమయం దొరకడంతో ఏ రకంగా దీన్ని రూపొందించాలని చెప్పి అందరూ కూడా పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని చర్చించడం, ఒక ప్రణాళికను కూడా రేపటి నుంచి మనం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 30వ తారీఖున కూడా మన ఎన్నికల కార్యాలయాన్ని మన నేషనల్ హైవే మీద ఉన్నటువంటి చెట్టువానిపాలెంలో మన బిల్డింగ్ లో ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి కూడా ఆ రోజు ముహూర్తం మంచిదని చెప్పి చెప్పారు. 30వ తారీఖున ఎన్నికల కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించిపోతా ఉన్నాం. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని, మన పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా కలవడం, వారితో చర్చించడం, అన్ని కూడా మీ అందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం రావడం, ఇంకా కొంతమందిని కలవాల్సినటువంటి అవసరం ఉంది, వారందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే మనం ఈ ప్రచార కార్యక్రమం మధ్యలో వారిని కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమానికి ఈ రోజు నుంచి ప్రారంభిస్తా ఉన్నారు. రేపు వచ్చే నెల 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తరుణంలో గాజువాక నియోజకవర్గంలో కూడా దానికి ధీటుగా జరగాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మీ అందరి తాలూకా సహకారం కోరడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ క్యాంపెయిన్ సంబంధించి రేపు 28 ఉదయం 7 గంటల నుంచి, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఒక డివిజన్, ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఒక డివిజన్, అంటే రోజుకి 2 వార్డులు కవర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 2 వార్డులో ఎంత మేరకు మనం ఏరియా కవర్ చేయగలుగుతామో ఆ 4-5 గంటల్లో మనం ఆ ఏరియా కవర్ చేయడం, మళ్ళీ సెకండ్ స్పెల్ లో మళ్ళీ ఆ వార్డుకి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. సో రేపు మొట్టమొదటిగా 65వ వార్డు నుంచి సత్యమతల్లి టెంపుల్ దగ్గర నుంచి రేపు మొదటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు సాయంత్రం మొదటి రోజు కాబట్టి దయచేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరైతే ఒక మంచి మెసేజ్ మనం పాస్ ఆన్ చేయడానికి అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి మేరకు ఎవరెవరికి అవకాశం అందరూ కూడా దయచేసి రేపు ఉదయం ఈ కార్యక్రమానికి హాజరవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. అలాగే 87వ వార్డు రేపు ఈవినింగ్ సెషన్ లో రేపు 87వ వార్డు మనం కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 2 వార్డులు ఒకే పక్క ఉండకుండా ఒకసారి ఇటువైపు చేస్తే ఒకసారి ఈవినింగ్ అటువైపు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 29వ తారీఖు శుక్రవారం మళ్ళీ ఇదంతా మీకు షెడ్యూల్ మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఒకసారి అవగాహన కోసం మీ అందరికీ, ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరిని అడిగినా ఏదో డేట్ చెప్తుంటారు. సో అది కాకుండా మనమే ఒక నిర్ణయం తీసుకొని మనం ముందే డేట్స్ మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ముందుగానే మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. 29వ తారీఖున 69వ డివిజన్ 29 ఉదయం 69
అదే రోజు సాయంత్రం 75వ వార్డు, శుక్రవారం సాయంత్రం 75వ వార్డు. 30వ తారీఖు ఉదయం పార్టీ కార్యాలయం ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం కాబట్టి 30వ తారీఖు ఉదయం ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం మళ్ళీ అందరం కూడా మనం కలుస్తాం. ఆ రోజు సాయంత్రం 85వ డివిజన్ ప్రసాద్ గారు, శనివారం సాయంత్రం. అలాగే ఆదివారం 31వ తారీఖున ఉదయం 72వ డివిజన్. ఆ రోజు అంతా అఫీషియల్ ఏరియా కాబట్టి వాసు అదంతా అఫీషియల్ ఏరియా కాబట్టి ఆదివారం పూట అయితే అందరూ ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మార్నింగ్ 72వ డివిజన్ వార్డు పెట్టడం జరిగింది. ఆ రోజు సాయంత్రం మన 86వ వార్డులో ఆ రోజు కార్యక్రమం మనం పెట్టడం జరిగింది. అలాగే సోమవారం 1వ తారీఖు ఉదయం 79వ వార్డు, సాయంత్రం 74వ వార్డు. 2వ తారీఖున 66వ డివిజన్, 2వ తారీఖున 66వ డివిజన్ ఉదయం సాయంత్రం 71వ వార్డు. అలాగే 3వ తారీఖున ఉదయం 70వ వార్డు, అలాగే సాయంత్రం 64. 4వ తారీఖు ఉదయం 68వ వార్డు, సాయంత్రం 76వ వార్డు. అలాగే 5వ తారీఖు ఉదయం 73, సాయంత్రం